రేజ్ చేస్తున్నారు శేషాద్రి పర్వతానికి అంచును ఉంటది అనేది. నిన్న వాళ్ళు మాట్లాడింది, స్వామీజీలు వీళ్ళందరూ మాట్లాడింది చూస్తే ఒక రకంగా ఎందుకు అది అబ్జెక్షన్ కాదు, ఎందుకు హిందువులు అబ్జెక్షన్ రేజ్ చేయకూడదు? నేను అనేది ఏంటంటే అలిపిరిలో కడితే తప్పు, కొండపైకి వెళ్ళే దారిలో కడితే తప్పు, లేదా కొండకి ఆనుకుని కట్టుకునేది అది ఎవరిది? టీటీడీ స్థలం అయితే కనుక వేరే మతం వాళ్ళకి ఇచ్చారా? వేరే మతం వాళ్ళకి ఇస్తే తప్పు, టీటీడీ స్థలాన్ని వేరే మతం వాళ్ళకి ఇస్తే తప్పు, నో డౌట్. రాష్ట్ర ప్రభుత్వపు స్థలం వేరే మతం వాళ్ళకి ఇస్తే తప్పు కాదు, టీటీడీ ల్యాండ్ ఇస్తే తప్పు. అవును, అంతే. అది క్లారిటీ ఉండాలి. ప్రభుత్వం ఎవరికైనా ఇవ్వచ్చు, ఏ మతానికి ఇంకొకటి వాళ్ళ ఇష్టం. హోటల్ పెట్టేటటువంటిది ఆ పేరు ఒక్కదాని దగ్గరనే వీళ్ళకి అబ్జెక్షన్, అంతే కదా. అవును, నేను వింటమైతే ఏదో ప్రముఖ ఓబిరాయ్ హోటల్స్ వాళ్ళు ఎవరిదో అంటున్నారు, వాళ్ళు ఆ పేరుతో పెడుతున్నారు అంటున్నారు. అది ఓబిరాయ్ అనేటటువంటిది పెద్ద సంస్థ దేశవ్యాప్తంగా. అక్కడ స్టార్ హోటల్ వస్తే వీళ్ళు ఏమంటారు, అక్కడ స్టార్ హోటల్ వస్తే మందు తాగుతారు, అదంటే తిరుపతిలో మందు తాగుతారు, తిరుపతిలో బ్యాన్ ఏం లేదు, మద్య నిషేధం ఏం లేదు, ఉన్నాయి. కాబట్టి తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలంటే అక్కడ ప్రజలు తిరగబడతారు, అక్కడ ప్రజలు ఒప్పుకోరు. అక్కడ ఇప్పుడు రోజు అలా కారులు నడిపేవాళ్ళు, ఆ షాపులు అమ్మేవాళ్ళు, లేకపోతే టిఫిన్ బండ్లో పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సాయంత్రం అయితే తాగేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. వాళ్ళందరూ తాగకుండా ఆగలేరు అక్కడ, కాబట్టి నడుస్తుంటాయి. అలాగని వాళ్ళకి ఎవరికి ఆధ్యాత్మికత లేనోళ్ళు కాదు.